మేము ఇక్కడ చేబాదలో చూసి వచ్చాం సార్, ఒక అమృతరాజ్ అని ఆయన దగ్గర చూసి వచ్చి నెట్ వేస్తేనే వస్తుందని దాంతో ముందుకు వచ్చాం సార్. ఇది ఎర్ర నేల ఉష్క నేల రెండు కలిసి ఉన్నాయి, దానికోసం మేము దీనికి వెళ్ళాం సార్. బిల్డింగ్ అయితే మంచిగానే వస్తుంది సార్. అంటే వేరే పంటలు వేస్తూ ఉంటే కొంచెం లాస్ అవుతుంది సార్, అందుకోసం కొంచెం వెరైటీకి వెళ్దామన్న ఉద్దేశంతో దీంట్లోకి వచ్చాం సార్. ఒక ఎకరాకు స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది సార్. ఇప్పుడు 2 లేయర్లు కట్టాము. ఒక స్టెప్కి వచ్చేసి ఒక 30 కిలోలు, రెండో స్టెప్కు 30 కిలోలు, ఒక 4 లేయర్లు కట్టాలి సార్. ఇది మల్సింగ్, ఇది ఎకరాకు వచ్చేసి ఒక 20,000 అవుతుంది సార్ మల్సింగ్. నెట్కి వచ్చేసి ఒక 1,50,000 అవుతుంది. ఇది సపరేట్ సార్, ఓన్లీ ఇదే మనం ఎరువులతో సహా మొత్తం టోటల్ ఎరువు, మొక్క, మల్సింగ్, డ్రిప్, ఈ నెట్, ఇది ఒక 3 lakhs టోటల్ ఖర్చు అవుతుంది మనకి. తంబాలో అది సపరేట్, అది ఒక 4 lakhs సార్. మొత్తం 7 lakhs దాకా అవుతుంది సార్ ఒక ఎకరా ఖర్చు. క్యాప్సికం పెట్టాలంటే కష్టపడి ఖచ్చితంగా సిన్సియర్గా అది ఇయ్యాలంటేనే వేయచ్చు. ఏనో నేను ఈడబెట్టి ఎక్కడో తిరుగుతుంటే మాత్రం వేయొద్దు సార్, పైసలు వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు లేబర్ల మీద నమ్ముకుంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఉంటారో తెలియదు. లోకల్ వాళ్ళు అయితే అసలే దొరుకుతలేరు, బయట వాళ్ళు ఒడిసే వాళ్ళే పెట్టుకుంటున్నాము, వాళ్ళతోనే చేయించుకుంటున్నాం సార్.